హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడే రాజా సాబ్ టీజర్ చూడడం జరిగింది. అయితే విధంగా చెప్పాలంటే ఇది ఒక హర్రర్ మూవీ అని తెలుస్తుంది. అయితే రివ్యూ వరకు చూసుకున్నట్లయితే టీజర్ అయితే చాలా బాగుంది. బట్ మన ప్రభాస్ని మొత్తం టీజర్ అంతట్లో కూడా ఎక్కడ కూడా సీరియస్ క్యారెక్టర్ లేదు, అంతా కూడా కామెడీ క్యారెక్టర్గా తీయడం జరిగింది. మధ్యలో ఒక చిన్న సీరియస్ విషయాలు ఏమైనా పెట్టున్నట్లయితే బాగుండేది. బట్ ఒక హర్రర్ కాబట్టి కామెడీని కూడా జోడించారు. బట్ ఎలాగా జరుగుతుంది, ఎలా చూస్తారు అన్నది గ్రాఫిక్స్ వరకు కూడా బాగానే ఉన్నాయి. సో ప్రభాస్ని మరి కెమెరా ట్రిక్కో తెలియదు, లేదా ప్రభాస్ న్యాచురల్గా ఆ విధంగా మరి కనిపిస్తున్నాడో మరి మనకు తెలియదు. కానీ టీజర్ మొత్తంలో కూడా ప్రభాస్ చాలా సన్నంగానే కనిపించాడు. సో టీజర్ వరకు చూస్తుంటే మాత్రం మరి డిసెంబర్ 5వ తారీఖున ఈ సినిమా రిలీజ్ అవుతోంది. కానీ టీజర్ చూస్తే మాత్రం సినిమాను ఒకసారి చూడాలని అనిపిస్తోంది. బట్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత అప్పుడు కానీ మనం కంప్లీట్గా చెప్పలేము. సో మీరు చూడకపోతే వెంటనే టీజర్ చూసేయండి. నాకు టీజర్ వరకు అయితే నేను ఇచ్చే రేటింగు 3 స్టార్స్ నేను ఇస్తాను 5కి. సో కాబట్టి ప్రభాస్ని మరొక యాంగిల్లో చూపిస్తున్నట్టు కూడా ఉన్నది, చాలా సన్నంగా కనపడుతున్నాడు. సో చూద్దాం ఎలా ఉంటుందో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకా చెప్పాలంటే తమన్ మ్యూజిక్ కూడా అద్దరగొడేశాడు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగున్నట్టుగా అనిపిస్తుంది. సాధారణంగా తెలిసిందే మనకి తమన్ మ్యూజిక్ అంటే మనం థియేటర్లోకి వెళ్ళి వినాల్సిందే తప్పకుండా. ఆ సౌండ్స్ కానీ, మన చెవులకు ఆ బేస్ వాయిస్ కానీ అవన్నీ కూడా మనం చూడొచ్చు. ఇందులో కూడా టీజర్లో కూడా తమన్ యొక్క మ్యూజిక్ బాగానే ఉంది. కాకపోతే ఇప్పటిదాకా మనకి చాలా హర్రర్ మూవీస్ వచ్చాయి, అవి కామెడీ మూవీస్ వచ్చాయి. జనాలు కూడా హర్రర్ కామెడీకి అలవాటు పడిపోయారు, కొత్తదనం కోరుకుంటున్నారు. సో కాబట్టి హర్రర్ కామెడీ మూవీ అయినప్పటికైనా నా ఉద్దేశం ప్రకారం బాగా తీశారని, మరి జనానికి ఇష్టం వచ్చేలాగా, జనానికి చూడాలన్న ఆతృత కలిగేలాగా, అంటే ఎప్పటికీ నిలిచిపోయేలాగా ప్రభాస్ సినిమా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.